సూర్యాపేటలో ప్రెస్ మీట్ లో పటేల్ రమేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణ చేపట్టాలి. తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి మంగళవారం సూర్యాపేటలో జరిగిన ప్రెస్ సమావేశంలో మాట్లాడుతూ గత 10 రోజులుగా కాళేశ్వరానికి సంబంధించిన అవినీతి ఆరోపణలపై విచారణ జరుగుతోందన్నారు. అసెంబ్లీలో జరిగిన విస్తృత చర్చ అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై సీబీఐ విచారణకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. ఈ రోజు సీబీఐ ఎంక్వైరీ ఎందుకు ఇస్తామంటే గత ప్రభుత్వం అవినీతికి పాల్పడిందనే సమాచారం బయటకు వచ్చింది. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. నమస్కారం. ఈరోజు ఈ పత్రికా సమావేశానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మరి గత వారం 10 రోజులుగా చూసినట్టయితే కాళేశ్వరానికి సంబంధించిన అవినీతి రాష్ట్ర ప్రభుత్వం దాని మీద జరిగిన అవకతవకల మీద అసెంబ్లీలో చర్చ చేసి దాని మీద సిబిఐ ఎంక్వైరీ ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు సిబిఐ ఎంక్వైరీకి ఇస్తే బీఆర్ఎస్ నాయకులు ఎందుకు భయపడుతున్నారో అర్థం కావట్లేదు. గుమ్మడికాయల దొంగలంటే భుజాలు తడుముకున్నట్టు ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క రీతిలో మాట్లాడుతున్న సందర్భం ఈరోజు మనం చూస్తున్నాం. కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు కానీ, ముఖ్యంగా జగదీశ్వర్ రెడ్డి కానీ, ఈరోజు మేము సూటిగా అడుగుతున్నాం, ఈ ప్రాంతానికి వచ్చే నీళ్లు కాళేశ్వరం నుంచి వస్తున్నాయా, అంతకుముందు కట్టిన ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి వచ్చిందా? ఇలా సూటిగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు కాళేశ్వరానికి సంబంధించిన మొత్తం పాపం కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించే ఈరోజు ఉన్నది. ఆ కాళేశ్వరం ప్రాజెక్టుకు 1,00,000 కోట్ల రూపాయలని చెప్పి ఈరోజు 1,00,000 కోట్ల రూపాయలను కూడా బూడిదలో పోసిన పన్నీర్ లాగా జరిగింది. ఈరోజు రాష్ట్రానికి ఒక గుదిబండగా మారింది. దాదాపుగా 60 నుంచి 70 వేల కోట్లు దాని ఇన్స్టాల్మెంట్ కానీ వడ్డీలకు కానీ రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందంటే ఈరోజు ఎంత దారుణానికి ఒడిగట్టినరో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోచంపాడు నుంచి ఈ ప్రాంతానికి నీళ్లు కావాలని చెప్పి ఆ రోజు కాల్వలు దొవ్వించి పొన్నాల లక్ష్మయ్య గారు మంత్రిగా ఉన్నప్పుడు ఓ 2-3 కిలోమీటర్లు కూడా రాయి వస్తే దాన్ని అంతా కూడా పగలగొట్టి కాంగ్రెస్ పీరియడ్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయినాక ఈ ప్రాంతానికి మొదటిగా నీళ్ళు ఇవ్వటం జరిగింది. మరి ఈరోజు జగదీశ్వర్ రెడ్డి ఆ నీళ్ళనే మళ్ళీ తెచ్చి కాళేశ్వరం అని చెప్పడం కూడా నిజంగా చాలా విచిత్రంగా ఉంది. అయ్యా, ఈరోజు మేము సూటిగా అడుగుతున్నాం, ఆ రోజు నీళ్ళు వచ్చింది వాస్తవమా కాదా? మరి ఆ రోజు కాళేశ్వరం లేకుండా నీళ్లు తెచ్చి ఈరోజు ఈ ప్రాంతం అంతా కూడా పంటలు పండిస్తే మీరు కాళేశ్వరం పేరు మీద 1,00,000 కోట్ల రూపాయల అవినీతి చేసి ఈరోజు దానిని మభ్యపెట్టే పరిస్థితి ఈరోజు కనపడుతుంది. ఈరోజు ఖచ్చితంగా దాని మీద ఎంక్వైరీ జరగాల్సిందే. దోషులు ఎవరైనా సరే, కేసీఆర్ అయినా, హరీష్ రావు అయినా, ఈటల రాజేందర్ అయినా కూడా ఈరోజు వాళ్ళను ఖచ్చితంగా శిక్షించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు స్వయంగా కేసీఆర్ బిడ్డ కవితనే చెప్తున్నది, ఆ పాపంలో కేసీఆర్కి ఏం లేదు, హరీష్ రావు, సంతోష్ రావు దీనిని లూటీ చేసిర్రు, అందుకనే రెండోసారి ఆయనకు ఇరిగేషన్ మంత్రి ఇవ్వలేదని కూడా ఈరోజు కవిత చెప్తుంది. అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు
వాళ్ళ పార్టీ నాయకులే ఈరోజు దానిని ఒప్పుకుంటున్నారనంటే ఈరోజు ఏ తరహాలో అవినీతి జరిగిందో ఈరోజు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.